Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు LCM అండ్ HCF లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఈ LCM HCF లో ఇప్పటివరకు 4 వీడియోస్ చేయబడ్డాయి. 4 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని చూసి 1 by 1 చూసుకుంటూ వచ్చి ఈ చాప్టర్ ఈ అంశాన్ని ఈరోజు చెప్పబోయే క్లాస్ని మీరు వింటే మీకు మొదటి నుంచి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. అందుకని ఆలస్యం చేయకుండా మీరు ముందు మొదటి నుంచి స్టార్ట్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మన క్లాస్ని కంటిన్యూ చేద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ when divided by 12, 15, 20, 25 which leaves remainder 7 in each case? What is the least number? Least number which when divided by 12, 15, 20, 25 ఒక లీస్ట్ నెంబరు వీటి చేత భాగించినప్పుడు, ఒక లీస్ట్ నెంబర్తో వీటిని భాగించినప్పుడు ప్రతిసారి 7 శేషం వస్తుంది. డివైడెడ్ బై ఒక లీస్ట్ నెంబర్ని వీటి చేత భాగించినప్పుడు ప్రతిసారి 7 రిమైండర్ వస్తుంది. ఆ లీస్ట్ నెంబర్ ఏది? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 12, 15, 20 and 25 which leaves remainder 7 in each case? ఒక లీస్ట్ నెంబర్ని, ఒక నెంబర్ తీసుకోండి, అది లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. వీటి చేత భాగించినప్పుడు ప్రతిసారి 7 రిమైండర్ రావాలి. మనకు కావాల్సిన సంఖ్య ఈ లీస్ట్ నెంబర్ని డివైడ్ చేయగలిగింది అయి ఉండాలి. ఈ లీస్ట్ మనకు కావాల్సిన సంఖ్యను, మనకు కావలసిన లీస్ట్ నెంబర్ని ఈ సంఖ్యలతో భాగించినప్పుడు 7 రిమైండర్ రావాలి ఇన్ ఈచ్ కేస్. కాబట్టి అది ఎలాగో చూద్దాం. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ 12, 15, 20 and 25 plus 7. LCM ఎందుకు కనుక్కోవాలంటే మనకు కనుక్కోవాల్సిన సంఖ్యను వీటి చేత భాగిస్తే ప్రతిసారి 7 రిమైండర్ రావాలి. అంటే 12తో ఆ లీస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తే 7 రిమైండర్ రావాలి. 15తో ఆ లీస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తే 7 రిమైండర్ రావాలి. 20తో ఆ లీస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తే 7 రిమైండర్ రావాలి. 25తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ రావాలి. అంటే మనకు కనుక్కోవాల్సిన సంఖ్య వీటికి మల్టిపుల్ అవుతుంది. ఈ సంఖ్యలకు మల్టిపుల్ అవుతుంది. 12, 15, 20, 25లకు మల్టిపుల్ అవుతుంది. మల్టిపుల్ అంటే మల్టిపుల్ మనకు ఉండేది LCM లీస్ట్ కామన్ మల్టిపుల్, HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మనకు మల్టిపుల్ కానీ ఫ్యాక్టర్ కానీ ఉంటాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది మల్టిపుల్ కాబట్టి LCM కనుక్కొని దానికి 7ని కలపాలి. 7 ఎందుకు కలపాలి? ప్రతిసారి 7 రిమైండర్ రావాలి కాబట్టి 7ని కలపాలి. సో ఇది ఇప్పుడు వీటి యొక్క LCM ఏమవుతుందో చూద్దాం. 12, 15, 20, 25 వీటిని 5తో డివైడ్ చేద్దాం. 5 12లో పోదు కాబట్టి అలాగే దించుకోండి. 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. ఇప్పుడు 3 తీసుకుందాం.
3 4s are 12, 3 4s are 12, 3 1s are 3, 4 బాదు కాబట్టి 4 5 అలాగే దించుకుందాం. నెక్స్ట్ 2 తోటి 2 2s 2 1s 2 2s 5 బాదు కాబట్టి దించుకోండి. మళ్ళా 2 తోటి 2 1s 1 2 1s 5. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసేయండి. 5 3s are 15, 15 2s are 30, 30 10s 300, that is 300 plus 7, that is 307. That is our required number. What is the least number which one divided by 5 6 7 and 8 which leaves remainder 3 in each case? మనకు కావాల్సిన సంఖ్య, that is the least number, that should be the least number అయి ఉండాలి. ఒక లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. వీటి చేత భాగించినప్పుడు 3ని రిమైండర్గా కలిగి ఉండాలి. వీటి చేత భాగించినప్పుడు 3 రిమైండర్ రావాలి. అలాంటి లీస్ట్ నెంబర్ని కనుక్కోమంటున్నాడు. చూడండి, రిక్వైర్డ్ నెంబర్ 5 6 LCM of 5 6 7 and 8 plus 3. వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 5 6 7 8 ఎల్సిఎం. ఇవి దేంతో పోతాయి? 2తో పోతాయేమో చూద్దాం. 2 5లో పోదు కాబట్టి దించుకోండి. 2 6లో 3 times పోతుంది. 2 7ని డివైడ్ చేయదు కాబట్టి 7ని దించుకోండి. 2 8లో 4 times పోతుంది. వీటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేయడమే. 3 7s are 21, 21 4s 84, 84 2 5s are 10, 84 అంటే 840 plus 3, it is equal to 843. The least number which one divided by 4 5 8 and 9 will gives remainders remainder 3 4 7 and 8 respectively. 4తో భాగించినప్పుడు 3 రిమైండర్ రావాలా. 5తో డివైడ్ చేసినప్పుడు 4 రిమైండర్ రావాలా. 8తో డివైడ్ చేసినప్పుడు 7 రిమైండర్ రావాలా. 9తో డివైడ్ చేసినప్పుడు 8 రిమైండర్ రావాలా. అలాంటి చిన్న సంఖ్య ఏది అంటున్నాడు. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? దానికి రిక్వైర్డ్ నెంబర్ that is LCM of 4 5 8 and 9 plus minus difference. 4 की 3 की difference 1, 5 की 4 की difference 1, 8 की 7 की difference 1, 9 की 8 की difference 1. ఆ difference
వీటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 360 అవుతుంది. డిఫరెన్స్ 1, దట్ ఈస్ 359. నెంబర్ which one divided by 48, 60, 72, 108 and 140 gives remainder 38, 50, 62, 98 and 130 respectively. ఒక కనిష్ట సంఖ్యను ఈ సంఖ్యల చేత కానీ భాగిస్తే ఈ రిమైండర్స్ రావాలి. అయితే ఆ కనిష్ట సంఖ్య ఏది అంటున్నాడు. 48కి 38కి డిఫరెన్స్ 10, 60కి 50కి డిఫరెన్స్ 10, 72కి 62కి డిఫరెన్స్ 10, 108కి 98కి డిఫరెన్స్ 10, తర్వాత 140కి 130కి డిఫరెన్స్ 10. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక చేసిన లెక్క లాంటిదే. రిక్వైర్డ్ నెంబర్ LCM of 48, 60, 72, 108 and 140 minus 10 difference. It is LCM 15,120 minus 10, that is 15,110. What is the greatest 3-digit number? We want to find the greatest 3-digit number. Greatest 3-digit number కనుక్కోవాలి. అది ఎలాంటిది ఉండాలా? Which one divided by 3, 4, 5, 6 will gives remainder in each case. ఒక గ్రేటెస్ట్ 3-digit నెంబర్ అయి ఉండాలి. వీటి చేత భాగించినప్పుడు ప్రతిసారి 2 రిమైండర్ రావాలి. ఇప్పుడు గ్రేటెస్ట్ అని ఉందని చెప్పేసి హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఇక్కడ మనం ఏది ఎల్సిఎం కనుక్కోవాలా హెచ్సిఎఫ్ కనుక్కోవాలా అనే ఆ పాయింట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి. ఆ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 3, 4, 5, 6 ఆ గ్రేటెస్ట్ నెంబర్ని 3, 4, 5, 6తో భాగించినప్పుడు అంటున్నాడు. గ్రేటెస్ట్ 3-digit నెంబర్ని వీటితోటి భాగించినప్పుడు అంటే వీటికంటే మనం కనుక్కోవాల్సింది పెద్దదంటే మల్టిపులా లేకపోతే ఫ్యాక్టరా? పెద్దది అనేది వీటికంటే పెద్దది కాబట్టి అది ఖచ్చితంగా మల్టిపుల్ అంటే ఎల్సిఎం కనుక్కోవాలి. ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. వీటి చేత భాగించబడేది ఈ 3, 4, 5, 6 చేత భాగించబడేది వీటి చేత భాగించబడేది వీటి యొక్క మల్టిపుల్ కాబట్టి ఇప్పుడు వీటికి మల్టిపుల్ అంటే ఎల్సిఎం కనుక్కొని ఆ వచ్చిన దాన్ని చూద్దాం. ప్రతిసారి 2 రిమైండర్ రావాలంటున్నాడు. ఎల్సిఎం ఆఫ్ 3, 4, 5 and 6 వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 3, 4, 5, 6 3తో చేస్తాం. 3 1s are 3, 4 బాదు కాబట్టి దించుకోండి, 5 బాదు కాబట్టి దించుకోండి, 3 2s are 6. ఇప్పుడు 2తో
1 బాదు దించుకోండి. 2 2s are 4, 5 పాదు కాబట్టి దించుకుందాం. 2 1s are 2, 3 2s are 6, 2 5s are 10. 6 into 10, that is 60. 60 మనకు కావాల్సిన వీటి యొక్క ఎల్సిఎం వచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సింది గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంది? 999, 999. ఇప్పుడు 60తో దీన్ని భాగించినప్పుడు 2 రిమైండర్ వస్తే దట్ ఈజ్ అవర్ ఆన్సర్. 60తో దీన్ని భాగించినప్పుడు 2 రిమైండర్ కానీ వచ్చిందనుకో, అదే మన ఆన్సర్. మరి రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. దీంతో దీన్ని భాగించి చూద్దాం. 60తో 999 భాగిద్దాం. ఎన్నిసార్లు పోతుంది? 61 60, 9 3 9. 17th 7th 6 42, 7 బాదు 6తో పోతుంది. 6 60, 360. 9 3. రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి. కానీ ఎంత వస్తుంది రిమైండరు? 39 వస్తుంది. 39 రిమైండర్ వస్తుంది కాబట్టి ఈ వచ్చే రిమైండర్ని తీసివేసి మనకు కావాల్సిన 2ని కలిపేస్తే సరిపోయింది. యాక్చువల్గా 60తో గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ని డివైడ్ చేస్తే 39 రిమైండర్ వస్తుంది. కానీ మనకు లెక్కలో ఎంత రావాలా? రిమైండరు 2 రావాలా. అంటే ఈ 39 వస్తుంది కాబట్టి ఈ 39ని సబ్ట్రాక్ట్ చేసి మనకు 2 రిమైండర్ రావాలి కాబట్టి ఆ 2ని యాడ్ చేయాలి. సో రిక్వైర్డ్ నెంబర్ నైన్ 999. దాంట్లోంచి 39ని తీసివేసి వచ్చిన దానికి 2 కలపాల. 39ని తీసివేస్తే ఏమొస్తుంది? 9 39 అంటే 60 ప్లస్ 2, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 962. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ని కనుక్కోవాలి. అది ఎలాంటిది అయి ఉండాలా? విచ్ వన్ డివైడెడ్ బై 3 5 8 and 12, which gives remainder 2 in each case. సేమ్. ముందు వీటి యొక్క ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఆఫ్ 3 5 8 and 12. 3కి 5కి 8కి 12కి ఎల్సిఎం. 3తో 3 1s 5 బాద్ దించుకోండి, 8 బాద్ దించుకోండి, 3 4s 230. 1 5 బాద్ కాబట్టి దించుకోండి. 2 4s are 8, 2 2s are 4, మళ్ళా 230. 1 5 పోవు, 2 2s 2 1s. 3 2s are 6, 6 2s are 12, 2 12 12 10 120.
greatest 5-digit number. $99,999. 120తో 99,999ని డివైడ్ చేద్దాం. 120 ఎన్నిసార్లు పోతుంది? 8 960. 9 3 9ని దించుకోండి. 123 360. 9 3 9. 123 360. 9 3 39 రిమైండర్ వచ్చింది. 39 రిమైండర్ వచ్చింది కాబట్టి 39ని తీసివేసి దానికి 2ని కలపాల. రిమైండర్ 39 వస్తుందంటే 39ని తీసివేసి 2ని కలపాలి. అప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు 99,999 minus 39 plus 2. 39 తీసివేస్తే 60 plus 2 99,962. What is greatest number will divide 25, 73 and 97, which gives equal remainder in each case? What is greatest number will divide? ఒక greatest నెంబరు వీటిని కానీ భాగిస్తే ప్రతిసారి సమాన శేషం వస్తుంది. ఒక greatest number will divide 25, 73 and 97, which use ఈక్వల్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఒక గ్రేటెస్ట్ నెంబర్ తోటి వీటిని కానీ డివైడ్ చేస్తే ప్రతిసారి సమాన శేషం వస్తుంది అంటున్నాడు. అంటే గ్రేటెస్ట్ నెంబర్ వీటిని భాగించినప్పుడు వీటి చేత కాదు, గ్రేటెస్ట్ నెంబర్తో వీటిని భాగించినప్పుడు ప్రతిసారి సమాన శేషం రావాలి. అంటే మనం కనుక్కోవాల్సింది వీటిని భాగిస్తుంది కాబట్టి వీటికంటే చిన్నది, ఇచ్చిన సంఖ్యల కంటే చిన్నది. ఇచ్చిన సంఖ్యల కంటే చిన్నది అంటే దట్ ఈజ్ ఫ్యాక్టర్. ఇచ్చిన సంఖ్యల కంటే చిన్నది అంటే ఫ్యాక్టర్. ఫ్యాక్టరు అంటే మల్టిపుల్ అయితేనేమో ఎల్సిఎం కనుక్కోవాలా, ఫ్యాక్టర్ అయితేనేమో హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. ఇప్పుడు మనం ఏం చేయాలా? రిక్వైర్డ్ నెంబర్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ రెండింటి డిఫరెన్స్ 97 - 73 అండ్ 73 - 25. అప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 97లో 73 తీసివేస్తే 4లో 3 7లో 3 పోతే 4, 9లో 7 పోతే 2 అండ్ 3లో 5 పోదు, 13లో 5 పోతే 8, 6లో 2 పోతే 4. వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 24తో 48ని డివైడ్ చేసాము. 24 2s 48,
So this is HCF, that is 24. What is greatest number? We'll divide 19, 35 and 59, which gives equal remainder in each case. ఒక గ్రేటెస్ట్ నెంబర్తో వీటిని కానీ డివైడ్ చేస్తే ప్రతిసారి ఈక్వల్ రిమైండర్ రావాలి. గ్రేటెస్ట్ నెంబర్తో వీటిని భాగిస్తున్నాం అంటే వీటికంటే చిన్నది అంటే వీటి యొక్క ఫ్యాక్టర్ అది. అంటే ఫ్యాక్టరు అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. రిక్వైర్డ్ నెంబర్ HCF of 59 minus 35 and 35 minus 19. 9లో 5 పోతే 4, 5లో 3 పోతే 2 and HCF of 24 and 15లో 9, రెండిట్లో 1 పోతే 1, 16. ఇప్పుడు వీటి యొక్క HCF 16తో 24ని 16 ముందర 16 8, మళ్ళా 8 2s are 16, రిమైండర్ 0. HCF 8. What is the greatest number? What is the greatest number which divides 1356, 1868 and 2764, which will give 12 remainder in each case? ఇది మనం కనుక్కోవాల్సిన గ్రేటెస్ట్ నెంబర్. ఈ గ్రేటెస్ట్ నెంబర్తో వీటిని భాగించినప్పుడు ప్రతిసారి 12 రిమైండర్ రావాలి. అప్పుడు రిక్వైర్డ్ నెంబర్ వాటి HCF ఆఫ్ 1356లోంచి 12 తీసేయాలి, 1868లోంచి 12 తీసేయాలి అండ్ 64లోంచి 12 తీసేయాలి. HCF of 1356 minus 12, 1344, 1868, 1856 and 64, 2752. వీటి యొక్క HCF ఏమవుతుంది? 64. What is the greatest number which one divides 157, 87 and 72 will give 7 remainder in each case? ఒక గ్రేటెస్ట్ నెంబర్తో వీటిని భాగించినప్పుడు ప్రతిసారి 7 రిమైండర్ రావాలి. అప్పుడు ఆ నెంబర్ ఏది అంటున్నాడు. రిక్వైర్డ్ నెంబర్ HCF of 157 minus 7,
87 minus 7, 72 minus 7. HCF of ఇది 150 అయింది, ఇది 80 అయింది, ఇది 65 అవుతుంది. 80తో 150ని 81 ఆర్ 80, 71 70 పోతే 10 70, 10 7 ఆర్ 70, రిమైండర్ 0. ఈ 10తో మళ్ళా 65ని 10 6 ఆర్ 60, 5తో 10 అని చేయాలి. 5 2s are 10. HCF is equal to 5. What is the greatest number which divides 1657 and 2037, which gives remainder 6 and 5 respectively? అంటే ఒక గ్రేటెస్ట్ నెంబర్తో దీన్ని భాగిస్తే 6 రిమైండర్ వస్తుంది, దీన్ని భాగిస్తే 5 రిమైండర్ వస్తుంది. ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఏది అంటున్నాడు. అంటే వీటిని భాగించగలిగింది అంటే వీటికంటే చిన్నది, వీటికంటే చిన్నది అంటే ఫ్యాక్టరు అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవటమే. ఎక్వైర్డ్ నెంబర్ HCF of 1657 minus 6 and 2037 minus 5. HCF of 1651 and 2032. ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 1651తో 2032ని డివైడ్ చేద్దాం. 1 time 1651, 2లో 1 పోతే 1, 7 నుంచి బారోయింగ్ చేస్తే 13లో 5 పోతే 8, 9లో 6 పోతే 3, 381, 1651. 4 381 4s. ఎన్నిసార్లు? 4 సార్లు పోతుంది. 1524. 11లో 4 పోతే 7, 4లో 2 పోతే 2, 1, 127తో 381, 3 127 3 1 ఎన్నిసార్లు? 3 సార్లు పోతుంది. దిస్ ఈజ్ హెచ్సిఎఫ్, దట్ ఈజ్ 127.